బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు జ్యోతిష పండితులు శ్రీ హరికృష్ణ ఆచార్యులు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, తమలపాకు చెట్టు, చాలా మంది కూడా తమలపాకుని పవిత్రంగా భావిస్తూ ఉంటాం, మనకు తెలిసినదే. ఆ చెట్టుని ఇంట్లో పెంచుకోవచ్చా? తమలపాకు చెట్టు అనేటువంటిది మనము అనేక పూజా కార్యక్రమాలలో ఉపయోగించేటువంటి నాగవల్లి దళము అని కూడా మనము ఆ తమలపాకును పిలుచుకోవచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి తమలపాకులు ఇంతకుముందు ఉన్న తమలపాకుల వలె ఉండవు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న తమలపాకులు అనేటువంటివి వేరు, మనం పూర్వకాలంలో ఉండే తమలపాకులు అనేటువంటివి వేరు. ఆ యొక్క తమలపాకు చెట్టు ప్రతి ఇంట్లో కొంతమంది ఉంచుకోకూడదు అని అంటారు. ఎందుకంటే ఆ యొక్క నాగవల్లి దళము ఎప్పుడు కూడా తేమ ఉండే ప్రదేశాలలోనే ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఆ తేమ ఉన్న ప్రదేశాలలో క్రిమికీటకాలు కానీ పాములు కానీ అలాంటివి పరిసర ప్రాంతాలకు వచ్చే ప్రమాదం ఉన్నందున ప్రతి ఒక్కరు కూడా నాగవల్లి దళము అనగా తమలపాకు చెట్టు ఇంట్లో పెట్టుకోవద్దు అని విశ్లేషకులు చెప్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో తమలపాకు చెట్టు అనేటువంటిది ఇంట్లో ఉండడం కూడా మనకు అప్పుడప్పుడు ఉపయోగించేటువంటిది. అలాగే ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన తమలపాకు చెట్టు అనేది కూడా మనకు ఇంట్లో ఉండడం వల్ల అనేక దేవీ దేవతలు కూడా మన ఇంటి చుట్టూ ప్రాంగణంలో ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇంట్లో మరి మనము జాగ్రత్తలు పాటించుకొని ఆ తమలపాకు చెట్టు అనేటువంటిది ఇంట్లో పెంచుకోవడం కూడా చాలా మంచిదని మనం చెప్పుకోవచ్చు. గురుగారు, ఒకళ్ళు పెంచుకోవాలి అంటే ఎటువైపు పెట్టుకోవాలి అంటారు వాస్తు ప్రకారం? అంటే ఇప్పుడు మనము ఇంట్లో పెరట్లో కానీ లేదా ఏదైనా గృహము ముందుకు సంబంధించినటువంటి గార్డెన్స్లో కానీ అలాంటి మొక్కలను పెంచుకోవడం అనేటువంటిది మనకు చాలా మంచిది. కానీ చాలా వరకు నాగవల్లి దళము అనేటువంటిది మన ఇంట్లో ఉండకపోవడము కూడా మనకు ఒక మంచిదనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్రిమి కీటకాలకు సంబంధించినటువంటి ఏ విషయమైనా కూడా మనం చాలా దూరంగా ఉంచుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యము. ఎందుకంటే మనము శుభకార్యాలకు మాత్రమే వాడేటువంటి ఈ యొక్క తమలపాకు అశుభాలకు కూడా వాడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా దుష్టశక్తి కానీ చెడు గాలిలు కానీ అలాంటి ప్రభావాలు మన ఇంటి మీద పడకుండా ఉండేందుకు ఇంట్లో తమలపాకు చెట్టును పెంచుకోవద్దు అని పెద్దలు విశ్లేషకులు చెప్తూ ఉంటారు. గురుగారు, ఈశాన్యంలో రాగి చెంబుతో చాలా మంది నీళ్లు పెడుతూ ఉంటారు, అసలు ఎందుకు పెట్టాలి అంటారండి? అంటే మరి మనకు ఈశాన్యంలో ఈశాన్య భాగములో కుబేరుని యొక్క తల భాగము ఉంటుంది. కాబట్టి అలాంటి సమయంలో అలాంటి ప్లేసులో మరి రాగి చెంబులో కొద్దిగా పచ్చ కర్పూరము, పసుపు, కుంకుమ, ఒక నాణెము వేసుకొని ఆ నీటిని మనము కుబేరుని యొక్క ముగ్గు వేసి అక్కడ పెట్టుకోవడం అనేటువంటిది మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను అలాగే సుఖశాంతులను ప్రసాదించేటువంటి అమోఘమైన శక్తి ఆ యొక్క ఈశాన్యంలో ఉన్నందున అలాంటివి పెట్టుకోవడము ఇంటికి చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి ఈశాన్యంలోని మన పూజా మందిరంలో కూడా పూర్వము పెద్దలు రాగి చెంబులలో ఆచమన పాత్రలు కానీ పూజా కార్యక్రమాలు చేసిన కలశాలు కానీ ఆ విధంగా పూజా మందిరంలో పెట్టుకొని పూజ అనంతరము ఆ యొక్క నీటిని సేవించిన వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని, లేదా పూజ చేసినటువంటి ఆ యొక్క జలమును ఏదైనా చెట్లకు సమర్పించినా కానీ మనకు సుఖశాంతులు కలుగుతాయి అని మనం పూర్వం నుంచి మనం వింటూనే ఉన్నాము. కాబట్టి మనము ఇంట్లో ఆ విధంగా కుబేరుని యొక్క ముగ్గును వేసుకొని రాగి చెంబులో నీటిలో కొద్దిగా పసుపు, కుంకుమ, పచ్చ కర్పూరము వేసుకొని ఆ యొక్క ప్రదేశంలో పెట్టడం వలన మనకు ఎల్లప్పుడూ కూడా సుఖశాంతులు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని మనము ఈ విధంగా చేయడం అనేటువంటిది మంచిది అని చెప్పుకోవచ్చు. గురుగారు, అలాగే ద్వారం దగ్గర అంటే ముఖద్వారం దగ్గర కూడా చాలా మంది కల్లుప్పును కూడా పెడుతూ ఉంటారు గ్లాస్లో వేసి, దానికి గల కారణం ఏంటంటారు? అంటే ఇంట్లో ఏదైనా మనం చేసినటువంటి కార్యక్రమాలు ఏదైనా కూడా మన యొక్క మంచి కోసమే చేసుకోవచ్చు. కానీ మితిమీరినటువంటి భక్తి కూడా ఒక్కొక్కసారి మనకు అనర్థాలను కూడా తెచ్చిపెడుతుంది. అలాగే
కొన్ని మనం తెలిసి చేసినా తెలియక చేసినా కూడా తప్పులు మనము దానికి సంబంధించిన శిక్షలు కూడా అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైనా మనం చేసేటువంటి పూజా కార్యక్రమాలు కానీ లేదా ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు కానీ పండితుల సహాయంతో కానీ వారి యొక్క మరి చెప్పినటువంటి విషయాలను పరిగణలోనికి తీసుకొని ఇలాంటివి చేసుకోవడం అనేటువంటిది చాలా మంచిదని మనం చెప్పుకోవచ్చు. గురుగారు, చాలా మటుకు దేవుడికి పూజ చేసేటప్పుడు మనం ఎక్కువగా చామంతి పూలు లేకపోతే గులాబీ పూలని వాడుతూ ఉంటాం. ఎక్కువగా అసలు బంతి పూలని యూజ్ చెయ్యం, అసలు దేవుడికి వాడము. అసలు నిజంగానే వాడకూడదు అంటారా లేకపోతే ఏంటి అసలు? అంటే ముఖ్యంగా చాలామందికి సందేహం ఏమిటంటే బంతి పువ్వులు పూజా కార్యక్రమాలు ఎందుకు వాడరు అని. అంటే బంతి పువ్వులు అనేటువంటివి చాలా బరువు కలిగిన పువ్వులు, అలాగే వాసన లేని పువ్వులు. అందులో ఎంతో అంత వాసన ఉన్నప్పటికీ కూడా అవి చెడును తొందరగా గ్రహించేటువంటి క్రిమికీటకాలను తొందరగా తీసుకోవడం జరిగేటువంటి పువ్వులు. మరి మనము దేవాలయాలలో కానీ ఇంట్లో కానీ పూజా మందిరాలలో అలాంటి పువ్వులను పెట్టుకొని పూజ చేసుకోవడం వలన తొందరగా ఆ పువ్వులకు క్రిమికీటకాలు చేరే అవకాశం ఉంటుంది కనుక, మరియు వెంటనే ఆ పువ్వులు బూజుపట్టి ఖరాబ్ అయిపోతాయి కనుక, మరి స్వామివారికి కానీ దేవతా మూర్తులకు కానీ ఎంతో సువాసనను కలిగినటువంటి పువ్వులు మనకు ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో విరివిగా దొరికేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి గులాబీ పూలు, చామంతి పూలు. కాబట్టి అలాంటి పుష్పాలను మనం విరివిగా దొరుకుతాయి కాబట్టి దేవతా విగ్రహాలకు దేవతా మూర్తులకు అలాంటి పువ్వులతో పూజ చేసుకోవడం అనేటువంటిది ఆచారంగా వస్తున్న వ్యవహారము. కాబట్టి బంతి పువ్వులు అనేటువంటివి తేమ తొందరగా దాంట్లో నిక్షిప్తమవుతుంది, అలాగే క్రిమికీటకాలు కూడా తొందరగా వస్తాయి. కాబట్టి దానిని పూజా కార్యక్రమాలలో నిషేధంగా భావించి దానిని గుమ్మాల అలంకరణకు కానీ ఏదైనా డెకరేషన్కు సంబంధించినటువంటి మూర్తులకు కానీ పెట్టుకోవడం అనేటువంటిది మనము చెప్పుకోదగిన విషయం. గురుగారు, ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకి చాలా చక్కగా మా వాళ్ళందరికీ కూడా సమాధానం ఇచ్చారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.